అమ్మా ఒకసారి యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడే చెప్తున్నాడు కదండి దావీదు, యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, అలా చేయటం ఒప్పిదము, హల్లెలూయా, మంచిది అని కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి మన ప్రార్థనలో అనుదినము ఒక 10 నిమిషాల ప్రార్థన చేస్తే 9 నిమిషాలు స్తుతి ఉండాలటండి. హల్లెలూయా. ఒక్క నిమిషం మాత్రమే, ఎందుకంటే మనకి ఏం కావాలో అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి దేవుడు ఇచ్చేసాడు. కేవలము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఒక్క నిమిషం సరిపోతుంది అంటున్నాడు. ఒక ఆయన చెప్తారు, ప్రార్థన చేస్తే దేవుడు తన దేవదూతలను పంపించి నా భక్తులు ఇవి అడుగుతున్నారు అవి నెరవేర్చు అని చెప్తాడటండి. కానీ స్తుతి చేస్తే దేవాది దేవుడే వారి దగ్గరికి వచ్చి ఆ స్తుతి సింహాసనం మీరు పరుస్తున్నారు కదా అంది మీద కూర్చుని మీ కోరికలన్నీ దేవుడు నెరవేరుస్తాడట. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం మంచిది, అది ఒప్పిదము, కాబట్టి స్తుతించాలి. 146 కీర్తన 2వ వచనంలో దావీదు అంటాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను అని చెప్తున్నాడు. హల్లెలూయా. బ్రతుకు కాలమంతా, జీవిత కాలమంతా కూడా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా దేవుణ్ణి స్తుతిస్తాను, స్తుతిస్తాను, స్తుతిస్తాను అని చెప్తున్నాడు. ఈ 150 కీర్తనలో కూడా 75 పైన స్తుతించడం అనే మాట ఉంటుందండి. అంటే దేవుడు స్తుతికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. 146 కీర్తనలు అంటున్నాడు, నా బ్రతుకు కాలం అంతా స్తుతి కీర్తించండి అంటున్నాడు. ఒక ఆయన అంటాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించు జీవితకాలం అంతా నేను సంపాదించాను అంటున్నాడు. ఈయన అలాగ అంటలేదు, నా ప్రాణం బ్రతికున్నంత కాలం కూడా ఆయన స్తుతించండి, స్తుతిస్తాను అని చెప్తున్నాడు. మరి మనం స్తుతిస్తున్నామా? హల్లెలూయా. అసలు మరి ఎందుకు స్తుతించాలి అంటే 103వ కీర్తన 1, 2 వచనంలో ఉంటుంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు స్తుతించాలి? మనం బ్రతుకున్నాము, ఆయన కృపలో బ్రతుకున్నాము, ఆయన చేసిన మేళ్ళ వల్ల మన జీవితం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఆయన్ని స్తుతించాలి, ఏది కూడా మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన చేసిన ఉపకారాలు మిమ్మల్ని నిలబెట్టి చెప్పమంటే ఒక్కొక్కరు ఒక 100 చెప్తారు. ప్రతి వాళ్ళకి ఉపకారాలు చేశారు. ఈ 2025 సంవత్సరాలు ఇప్పటి వరకు నాకు ఏ ఉపకారం చేయలేదు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. మీరు కానీ నేను కానీ ఎవరు చెప్పారు. అంతకంటే మంచిగా మనం బ్రతికున్నామంటే ఆయన ఉపకారమే, ఆయన చేసిన ఉపకారమే. కాబట్టి దేవునికి స్తుతిస్తూ ఉండాలి. ఎందుకు స్తుతించాలనేది ఒక 4-5 మాటలు ఉన్నాయండి, చూద్దాం. మన అందరికీ తెలిసినయే చూద్దాం. మొట్టమొదటిగా కీర్తన 146 5వ వచనం ఉంటుంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సహాయం చేసే దేవుడు. దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టే మనం బ్రతుకుంటున్నాం, మనం అన్నీ కూడా మరి కొనసాగిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతించాలి. ఇక్కడ ధన్యుడు అన్నాడంటే ఆశీర్వదించబడిన వాడు అని. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన. మీరు మేము అందరం కూడా ఆశీర్వదించబడ్డాం. ప్రాణంతో ఇక్కడికి వచ్చామంటే దేవుని ఆశీర్వాదమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 154వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. దేవుడే మనకు సహాయం చేసాడు. ఎవరండి మనకు సహాయం చేసేది? దేవుడే. దేవుడే మన ప్రాణాన్ని ఆదరించేవాడు, సహాయం చేసేవాడు. ఇందాక అనుకున్నాం కదా, ప్రాణంతో ఇక్కడికి వచ్చాము అంటే ఆ దేవుడు కృపే. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. 2వ దినవృత్తాంతాలు 26:15 లాస్ట్లో ఉంటుందండి,
ఎప్పటి వరకు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే మన శ్రమల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లో సహాయం చేస్తూనే ఉన్నాడు. లాస్ట్లో ఉంటుంది, అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్య సహాయం కలిగెను. హల్లెలూయా. అతను స్థిరపడి వరకు, మీరు నేను స్థిరపడి వరకు కూడా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఒక్క క్షణంలో నువ్వు అడిగావని ఇదేదో ఇచ్చేసి వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. మీరు స్థిరపడే వరకు, మీరే కాదు మీ పిల్లలు స్థిరపడే వరకు కూడా దేవాది దేవుడు మీకు సహాయకుడిగా ఉండునుగాక. హల్లెలూయా. ఒక రాజు ఉంటాడు, ఆయన పేరు ఉజ్జియా. ఆయన చేసే ప్రతి కార్యాన్ని దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన కోసం చెప్పిన మాట అన్నమాట ఇది. ఉజ్జియా, ఆయనకి వ్యవసాయం అంటే మక్కువ, వ్యవసాయాన్ని అభివృద్ధి పరుస్తాడు. మరి అన్ని రకాలుగా ఆయన అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. చివరిలో ఒక మాట ఉంటుందండి, అదే వచ్చిన అదే ద్వితీయోపదేశం 26:5లో, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేశాడు. హల్లెలూయా. మధ్యలో వదిలేయటం మన తప్పు. దేవుడు చిరకాలము మరి స్థిరపడే వరకు మనల్ని కాపాడుతూనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మనకు అపనమ్మకం కలుక్కుని దేవుణ్ణి కానీ వదిలేస్తే మన తప్పే కానీ దేవుడు తప్పు కాదు. దేవుడు ఎప్పుడూ కూడా ఆల్వేస్ హెల్ప్ఫుల్ మ్యాన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు సహాయం కోసం మరి ఏదైనా నాకు ఈ విషయంలో సహాయం చేస్తే మంచిది అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ ఉదయకాలం కూడా దేవుని మందిరానికి అలాగా వచ్చేవాళ్ళు, దేవుని సహాయం కోసం, దేవుని ఆశ్రయించడం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడండి మీకోసం. ద్వితీయోపదేశకాండం 33:26లో, యెషూరును దేవుని పోలెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, వాహనుడే. ఆమెన్. హల్లెలూయా. మీకు సహాయం చేయడానికి దేవుడు ఆకాశం నుండి వస్తున్నాడట, మేఘాన్ని తన వాహనంగా చేసుకుని వస్తున్నాడట. హల్లెలూయా. ఎంత వాగ్దానం అండి. మరి దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మనకు సహాయం చేయడానికి మేఘవాహనుడై ఆకాశం నుంచి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. ఒకవేళ 2025లో ఇప్పటికి 355 రోజులు అయిపోయి ఇంకా 10 రోజులే ఉన్నాయి, నాకు ఈ సహాయం దొరకలేదని ఎవరైనా అనుకుంటే మీకోసం దేవాది దేవుడు మేఘం మీద నుంచి మేఘవాహనుడే దిగి వచ్చునుగాక. హల్లెలూయా. రెండో మాట అండి, కీర్తన 147:14లో ఉంటుంది. ఇదే కీర్తనలో, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. రెండోది, మొదటిది సహాయకుడండి, మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి దేవుని స్తుతించాలి. రెండోదిగా సమాధానం కలిగజేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు సమాధానం అనేది ఎక్కడా కనపట్టలేదు. కానీ సంఘాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో లేదు, తల్లి తండ్రికి లేదు, అత్త కోడలకు లేదు సమాధానం, ఎవరికే సమాధానం లేదు. అయినా సరే నీకు సమాధానకర్త చెప్తాడు కదా. మరి మనం క్రిస్మస్ ఆరాధనలో చెప్తున్నాం కదా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగజేస్తాడు. హల్లెలూయా. సమాధానం కలిగి చేయటానికి దేవుడు వచ్చాడు. మన దేవుడు సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమాధానం లేదు అని ఒకవేళ అనుకుంటే ఆ సమాధానం దేవాది దేవుడు ఈ ఉదయకాలం మనకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మరి సమాధానం లేకుండా ఎందుకు ఉంటుంది? సమాధానం లేకుండా ఉంటుంది అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానం ఇచ్చాడు, దాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అది ఎందుకు ఉండలేదు అనేది చూద్దామండి. హల్లెలూయా. పాపం వలన సమాధానం లేకుండా ఉంటుందండి. హల్లెలూయా. భయం వలన సమాధానం లేకుండా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అనారోగ్యం వల్ల కూడా సమాధానం లేకుండా ఉంటుంది. హల్లెలూయా. మనం అనుకుంటుంటాం ఏ పాపం చేశామని, మన పుట్టికే పాపం కాబట్టి ఆ పాపాన్ని మనం జయించగలగాలి. హల్లెలూయా. మరి ఒక స్త్రీ ఉంటుందండి, లోక 7:50లో, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము అని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానంతో వెళ్ళమంటున్నాడు. ఒక స్త్రీ ఉంటుంది, మరి ఆమె
పేరైతే రాయలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ అని డైరెక్ట్గా రాసింది. పాపాత్మురాలైన ఆ సమాధానం కోసం ఆవిడ ఆ బంధకాల్లో ఇరుక్కుపోయి పాపం ఎలా కడుక్కోవాలి, ఎలా పోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిసయ్యుని ఇంట్లో ఆ భోజనానికి కూర్చున్నారని తెలుసుకుని ఆమె మరి అక్కడికి ఒక అత్తరుబొడ్డు కొనుక్కుని వస్తుందండి. కన్నీళ్లతో వెనక వైపు నుండి తన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి అత్తరుతో పూసినప్పుడు దేవుడు పలికిన మాట ఇది, కుమారి సమాధానము కలదానవై వెళ్ళుము, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని రక్షించిన దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. మరి ఇంకో స్త్రీ ఉంటుందండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ జన సమూహంలో నుండి వెళుతున్నప్పుడు మరి ఆ స్త్రీ ఆయన కలవలేక వెనక వైపు నుండి ఆమె వస్త్ర చెంగును ముట్టడం ద్వారానే స్వస్థపరుస్తూ ఉంటుంది. మొదట్లో మనం అనుకున్నాం కదా, సమాధానం పాపం వలన ఉండదు, రెండోది అనారోగ్యం వల్ల ఈమెకి సమాధానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆమె ఉంటుంది మార్కు 5:34 ఉంటుందండి. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదానవైపము. హల్లెలూయా. ఆమె ఎంతో విశ్వాసంతో వచ్చింది. ఆ విశ్వాసంతో ఆమె మరి స్వస్థపరచబడింది కాబట్టి, కుమారి నీ వెళ్ళిపో, నీవు స్వస్థపరచవు, నీ విశ్వాసంతో అక్కడ రక్షించబడు, విశ్వాసంతో ఇక్కడ స్వస్థపరచబడింది. హల్లెలూయా. మనం అనుకున్నట్టుగా మూడోది భయం. ఈ భయం మనకు ఉండటం సహజమే. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు కూడా భయం ఉందని మరి యోహాను సువార్త 20:19 ఉంటుందండి. వారు కూడా సమాధానం లేకుండా ఉన్నారు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగా. హల్లెలూయా. యూదులకు భయపడి సిలువ వేసిన తర్వాత వాళ్ళందరూ తలుపులు బిగించుకుని మరి సమాధానం లేకుండా భయపడుతూ వణికిపోతున్న సమయంలో మూసి ఉన్న తలుపులు మూసినట్టుగా ఉండగానే దేవాది దేవుడు వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఒకవేళ ఈ మందిరంలో ఈ తలుపులన్నీ మూసినా సరే మనకు సమాధానం లేని వారు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముదాం. హల్లెలూయా. మరి మూడోదిగా కార్యము సఫలము చేసే దేవుడండి. 138వ కీర్తన 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక కార్యాలను తలపెడుతూ ఉంటామండి, ఆ కార్యాలు సఫలం కావు, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ పక్షమున కార్యము సఫలము చేస్తాను. 2025లో ఒకవేళ ఏదైనా సరే సఫలము కాకుండా మిగిలిపోతే ఈ 10 రోజుల్లోనే అది సఫలమగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా 2:20లో కూడా ఒక వాక్యం ఉంటుందండి, నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. హల్లెలూయా. మనం ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కొన్ని ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు, కానీ బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాలు, చదువుకున్న బిడ్డలైతే వారి చదువు ప్రయత్నాలు, మరి ఎంట్రన్స్లు రాస్తూ ఉంటారు. అవన్నిటిలో సఫలము కావాలి అంటే దేవాది దేవుడు నీ కార్యాలని సఫలము చేస్తాను, హల్లెలూయా, హల్లెలూయా అని వాగ్దానం ఇస్తున్నాడు. నెహెమ్యా కాలంలో మరి ఆ మందిరం పాడైపోతే దాన్ని బాగు చేయడానికి పూనుకున్నప్పుడు మరి నెహెమ్యా నమ్మాడు, దేవుడే మా ప్రయత్నాలని సఫలము చేస్తాడని ఆయన నమ్మాడు. అది సఫలమైంది. మనం కూడా నమ్మితే, మన విశ్వాసంగా నమ్మగలిగితే మన కార్యాలు కూడా సఫలమగును గాక. సామెతలు 16:3 ఉంటుంది కదా, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. ఏదైనా సరే పని మొదలెడితే ఆ భారం యెహోవా మీద వేసేస్తే ఆయన ఆ కార్యాన్ని, ఆ పనులను సఫలం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి
నమ్ముదాం. ఎందుకంటే ఈ 2025 ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఎన్ని వాగ్దానాలండి. అవి వాగ్దానాలన్నీ నమ్మి నెరవేర్చే దేవుడి మీద పూర్తి విశ్వాసంతో ఉంటే అవన్నీ కూడా మనకి సఫలము చేయునుగాక. హల్లెలూయా. మరి నాలుగోదిగా మరి ఆదికాండం 24:56 ఉంటుంది. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయత్నాలు అవనివ్వండి, ఏ సహాయం అని ఎన్ని అవని, మనం ఎక్కడికో చోట ప్రయాణం చేయాలి. ఇక్కడ నుంచి చర్చి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాలన్నా, ఇంటి దగ్గర నుంచి చర్చికి రావాలన్నా, ఏది చేయాలన్నా ప్రయాణం కావాలి. అది సఫలం చేయాలి దేవుడు. అది సఫలం చేస్తే లేదు. ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్తే చాలు, తిరిగి వచ్చే వరకు కూడా ఎవరికి గ్యారంటీ లేదు. బండి మీద కాదు, నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా గ్యారంటీ లేదు. మొన్నే గోపాలపట్నం ఆ పెట్రోల్ బంక్ ఎదురుగుండా మా ఆఫీసర్ అండి, ఆయనకి బండి రాదు. నేను వేరే చోట ఉంటే ఫోన్ వచ్చింది, ఆయనకి యాక్సిడెంట్ అయింది. నేను అన్నాను, ఆయనకి బండి రాదు కదా, యాక్సిడెంట్ ఎలాగవుతుంది అని. లేదు, మెడికల్ షాప్కి నడిచి వెళ్తున్నాడంట, బండి ఎవడో గుద్దేశాడంట హాస్పిటల్లో. చెప్పలేం. దేవుడు మన ప్రయాణాన్ని సఫలము చేయకపోతే మనం క్షేమంగా తిరిగి ఇంటికి చేరలేము. కాబట్టి దేవుడి మీద ఆధారపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ కార్యాలని సఫలం చేస్తాడు, నీ ప్రయత్నాలని సఫలం చేస్తాడు, నీ ఉద్దేశాలని సఫలం చేస్తాడు, నీ ప్రయాణాన్ని కూడా దేవుడు సఫలము చేయునుగాక. హల్లెలూయా. మరి మూలవాక్యానికి వచ్చాం కదా, సహాయం చేసే దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. సమాధానం కలిగజేస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. కార్యము సఫలం చేస్తున్నాడు కాబట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎలా బ్రతుకుతామండి? అన్నీ సఫలం చేసేసి కార్యాలు చేసేస్తే మనకు తినడానికి తిండి ఉండాలి కదా. అక్కడ చెప్తాడండి 2 కొరింథీ 9:10 విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. దేవుడు మీకు విత్తనము దయచేసి మీ ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము కలుగువారగునట్లు నీ నీతి ఫలమును వృద్ధి పొందించును. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి. హల్లెలూయా. విత్తడానికి విత్తనం, తినడానికి ఆహారం ఇస్తున్నాడు. అంతేకాదు పూర్ణ ఔదార్యంతో మీరు దినదినము అభివృద్ధి పొందేలాగున దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విత్తనం ఎందుకు ఇవ్వాలి? డైరెక్ట్గా ఆహారం ఇచ్చేయచ్చు కదా అంటే మనకు అలాగే అనిపిస్తుంది కదా. ఈ వండుకోవటం, పండించడం ఇవన్నీ ఎందుకు? కష్టపడడం ఎందుకు? కష్టపడకుండా డైరెక్ట్గా విత్తనమే ఇచ్చేయచ్చు కదా, ఆహారాన్ని ఇచ్చేయచ్చు కదా అనే ఆశ అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే కుర్చీలోంచి కదలకుండా హ్యాపీగా తినేయచ్చు కదా అని ఉండొచ్చు, ప్రతి వాళ్ళకి ఉండొచ్చు. కానీ అది కాదు దేవుని ఉద్దేశం. అయితే మీరు కష్టపడాలి అనే ఉద్దేశంతో విత్తడానికి విత్తనం ఇస్తున్నాను అన్నాడు. ఇస్సాకు విత్తనం విత్తి 100 ఫలం పొందాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకంటే ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారట. ఆ ఇద్దరు స్నేహితులు, ఒకడు పనిమంతుడు, ఒకడు సోమరి. ఆడికి ఏమీ లేదు, వీడు అభివృద్ధి చెందాడు. వీడికి అవసరం వచ్చి అడిగాడండి సోమరి, నాకు కొద్ది అవసరం వచ్చింది, డబ్బులు కావాలని. అతను సహాయం చేశాడు. అది అయిపోయిన తర్వాత మరలా వచ్చాడట. మరలా వస్తే ఉండని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గేలాన్ని తీసుకుని వచ్చి, కొంచెం ఎర్రని తీసుకుని వచ్చి, దగ్గరలో నాకు చెరువు ఉంది, చేపలు పట్టుకుని నువ్వు అమ్ముకుని అందులో కొంత తిని కొంత దాచుకో, నేను కూడా ఎలా చేసి అభివృద్ధి చెందాను కాబట్టి నువ్వు కష్టపడు, అంతేగాని ప్రతిరోజు ఒకడి మీద ఆధారపడకు అంటే. అదేంటి, నీకు బోల్డ్ ఉంది కదా, దేవుడు బోల్డ్ ఇచ్చాడు కదా, నీకు అవసరానికి మించి ఉన్నది కదా, నాకు సహాయం చేయమని దేవుడే కదా చెప్తున్నాడు, అవసరం ఉన్న వారికి హెల్ప్ చేయమని దేవుడు చెప్పాడు కదా, నువ్వు దేవుడు మాట వినట్లేదు అని చెప్పాడట. అది కాదు, దేవుడు సహాయం చేయమన్నాడు. ఎవరికి? ఒక్కసారి చెయ్యి, లేదు 2 సార్లు చెయ్యి. అస్తమానం చేస్తే ఆడు డిపెండెంట్ అయిపోతాడు. మన గవర్నమెంట్లు చేస్తున్న పని కూడా అదే. చేపలు పట్టడం నేర్పట్లేదు, చేపలు పంచుతున్నారు. చివరికి చేపలు అయిపోతాయి ఎప్పటికైనా. తర్వాత పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. పని నేర్పించాలి, పని కల్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తికి అనేక అవసరాలు ఉన్నాయి. ఇది నాకు మీకు అందరికీ ఉంటాయి. కానీ అవసరాలు తీర్చాలంటే ప్రతి ఒక్కరూ సోమరితనాన్ని వదిలి కష్టపడాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన ఏంటంటే మరి ఆహారాన్ని సొంతంగా మీరే పండించుకోవాలి.
మీరే దాన్ని అనుభవించాలి, మీరే కొంత దాచుకోవాలి, రేపటి కోసం ఆలోచించాలి అనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. యోసేపు తన అన్నలకి వచ్చినప్పుడు మొదట్లో ఇచ్చాడు, రెండోసారి అంటాడు, ముందు ఆ కరువు ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేయండి, మీకు ఈ కొంత భూభాగం ఇస్తాను, దాన్ని పండించుకుని ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు. కానీ నేను ప్రధానమంత్రిని కదా కూర్చుని కొట్లు సరిపోయేలా తినండి అని చెప్పలా. పండించుకోమని కొంతకాలం గెరాసేన ప్రాంతం అనుకుంటాను అది, అక్కడికి ఇచ్చి ఆ ప్రాంతంలో పండించుకోండి, అభివృద్ధి చెందండి అనే చెప్తాడు. కానీ నేను ప్రధానమంత్రిగా కూర్చుని తినేయండి అని చెప్పలా. కాబట్టి ఈరోజు కష్టపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సోమరిగా ఉండకుండా ఆ విత్తనాలను ఉపయోగించుకుని నూరంతలు ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చెప్తాడు సామెతలు 6:6లో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అన్నాడు. చీమల దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకుంటామండి? చీమల దగ్గరికి వెళ్తే క్రమశిక్షణ అండి, ఒకే లైన్లోనే వెళుతూ ఉంటాయి, మీరు ఎక్కడైనా చూడండి. రెండోది, తన బరువుకు మించిన బరువు మోస్తుంటుంది. చీమ తన బరువుకి మించి 50 రెట్లు బరువు మోస్తుందట. నేను 60 కేజీలు అంటే 3000 కిలోలు నేను మొయ్యాలి. సాధ్యం? 3 కాదు 30 కూడా మొయ్యలేను. 30 కేజీలు కూడా మొయ్యలేం. కానీ చీమ చూడండి ఎంత కష్టపడుతూ ఉన్నదో. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలా చీమల మూడోదిగా భవిష్యత్తును గురించి ముందుగానే ఆలోచిస్తుందండి చీమ. వర్షాకాలంలో వర్షం వస్తుందని వేసవికాలంలో పంట సమకూర్చుకుంటుంది. 6 నెలలకి సరిపడగా సమకూర్చుకొని తింటుంది, కూర్చుని తింటుంది. చీమల దగ్గర నుంచి నేర్చుకోమనేది దేవుడు అదే. వచ్చినట్టుగా లేనిపోయిన ఆడంబరాలకు పోయి మరి ఖర్చు పెట్టి ఉన్నత తగలేసుకుని మీ బిడ్డలను అప్పుల పాలు చేయొద్దని దేవాది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయాన్ని దేవుడు నీకు బానిసగా చేస్తాడట. హల్లెలూయా. కష్టపడే మనస్తత్వం నీకుంటే, నీవు కష్టపడగలిగితే, ఓపుకున్నంత వరకు కష్టపడగలిగితే దేవాది దేవుడు ఆ విజయమే నీకు బానిసగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదే చీమల నుంచి మరి యోసేపు నేర్చుకుని ఉండొచ్చేమో. 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట కలిగినప్పుడు ఆ పంటను పోగేసి దాచి తన వారే తినడమే కాకుండా, దేశం కాకుండా ఇతర దేశాలకు కూడా అమ్మి వారి ఆస్తులన్నీ కాజేశాడు. అన్యాయంగా కాదు, ఆహారాన్ని ఇచ్చారు, దానికి బదులుగా ఆస్తులు. కాబట్టి ఉన్నప్పుడు కష్టపడే ఓపుకున్నప్పుడు కష్టపడాలి. హల్లెలూయా. చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఆ చదువుకునే సమయాల్లో మరి చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు చక్కగా చదువుకుని దాన్ని కాలాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. చదువు టైంలో నిర్లక్ష్యం చేసి వీరు మీద తిరిగిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. మీకే తెలుసు, ఎవరైనా సరే, మీరైనా సరే. కాబట్టి దయచేసి సమయం ఉన్నప్పుడే దాన్ని కష్టపడి సంపాదించుకోవడం. సంపాదన అంటే డబ్బే కాదండి, సమయాన్ని వినియోగించుకోవడం రావాలి. అప్పుడే మనం మరి ఆశీర్వదించబడుతూ ఉంటాం. హల్లెలూయా. మరి సామెతలు 13:22లో ఒక వాక్యం ఉంటుందండి, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. హల్లెలూయా. మంచి తండ్రికి ఉండాల్సిన లక్షణము నీ పిల్లలకే కాదు, నీ పిల్లలని ఆస్తికర్తలుగా చేయాలి. హల్లెలూయా. అందుకోసం నువ్వు కష్టపడాలి. హల్లెలూయా. ఇదే మాట పౌలు గారు చెప్తారు 2 కొరింథీయులు 12:14లో, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది. హల్లెలూయా. తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తి సంపాదించాలి. పిల్లల మీద మన తల్లిదండ్రులుగా మనం ఆధారపడకూడదు. అయితే నీకున్న అనారోగ్యం వల్ల, లేదా నీకున్న చిన్న ఉద్యోగం వల్ల, లేదా నీ పరిస్థితుల వల్ల, నీకున్న బాధ్యత వల్ల సంపాదించలేకపోవచ్చు. దేవుడు అది నిందగా నేను చూడలేదు. కానీ సంపాదించగలిగేవాడు తినేసి తాగేసి భార్యాబిడ్డలను పట్టించుకోకుండా ₹1 వెనకేయకుండా ఉంటారు కదా, వారి గురించే నేను మాట్లాడేది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి సమయాన్ని దుర్వినియోగం చేసుకుండా చక్కగా చదువుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా మంచి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆత్మీయ భావంలో కూడా మనం చెప్పుకోవచ్చండి. హల్లెలూయా. ఎందుకంటే మరి దేవాది దేవుడు సమృద్ధి కాలంలో మనం సంపాదించాలి అనేది మరి వయసు ఉన్నప్పుడే, ముసలోళ్ళు అయినప్పుడు కాదు, వయసు ఉన్నప్పుడే భక్తిగా పెరిగితే, భక్తి భావంగా మీరు పెరుగుంటే, ఆ భక్తి ప్రార్థన చేయలేని ఆ సమయంలో
ప్రార్థన ఆరాధించలేని ఆ సమయంలో ఈ భక్తి మీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, నేను ఆ 55, 60 మధ్యలో వచ్చాను దేవుడి దగ్గరికి. నేను మోకాళ్ళు ఏమని పాస్టర్ గారు చెప్పినా మోకాళ్ళు లేను, ఉపవాసం చేయమన్నా చేయలేను, నా పరిస్థితి అది. కానీ మీరు ప్రార్థన చేయగలరు, మోకాళ్ళేసి గంటలు గంటలు ప్రార్థన చేయగలరు. భక్తిని మీరు పెంచుకోవాలి. హల్లెలూయా. భక్తి భావాన్ని మీరు పెంచుకుంటే ప్రార్థన చేయలేని ఆ సమయంలో దేవుడు మీకు ఉపయోగపడునుగాక. హల్లెలూయా. మరి భక్తుడైన హిజ్కియా గురించి మీకు తెలుసు కదా. 25వ ఏట రాజు అయ్యాడు. 25వ ఏట రాజు అయిన మొదటి రోజు, మొదటి సంవత్సరం, మొదటి నెలలో ఫస్ట్ చేసింది దేవుని దేవాలయాన్ని శుభ్రం చేశాడు. ఉన్న విగ్రహాలన్నీ తీసి పారేశాడు. దేవుడి కోసం బ్రతికాడు. చివరికి ఆయనకి రాసి పుండు వచ్చింది వెనకాల, పెద్ద పుండటండి. మదనపల్లి రాజశేఖర్ గారు చెప్తే విన్నాను. మన గుప్పుడు ఇలా మూస్తే లోపలికి వెళ్ళిపోతుందంట, అంత పుండు ఓపెన్ అయిపోయిందంట. చిటికి నీళ్ళు అంత పురుగులు. రోజుకు 3 కేజీలు మాంసం తినేస్తుంటే డాక్టర్లు అన్నారంట, ఈయన మాంసం ఎలా తినేస్తే మొత్తం తినేస్తుంది, ఇలా కాదు, రోజుకు ఒక 3 కేజీల మాంసం ఆ కన్నంలోకి తోసేయండి, అవి తిని బ్రతుకుతాయి అని చెప్పారట. అప్పుడు మరి రోజుకు ఒక 3 కేజీల మాంసం లోపలికి పెడితే ఏదో గుహలో పెట్టినట్టుగా అవి తిని బ్రతికేయట. ఇప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు మూటాముళ్ళు సర్దుకో, నీ టైం అయిపోయింది, దేవుడు సర్దుకోమన్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు కూడా మరి అప్పుడు గోడ వైపుకి తిరిగి ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడు చెప్పండి? అలే చదవండి అమ్మా ఒకసారి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కన్నీళ్లతో ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి? ఇప్పుడు చేసిన ప్రార్థన విన్నాడా దేవుడు? గతంలో అతను బ్రతికిన ప్రార్థన విన్నాడా దేవుడు? ఎందుకు చెప్పగలిగాడు ఈ మాట? అలా బ్రతికాడు కాబట్టి. నేను 25వ ఏట నుండి నీకోసం జీవించాను, సమస్తాన్ని వదిలేశాను, ఒక సినిమా లేదు, షికారు లేదు, ఏమీ లేదు, నీకోసమే బ్రతికాను, నీ మందిరాన్ని బాగు చేశాను, నా ఒంటిని బాగు చేయలేవా అని అడిగాడు ఆయన డైరెక్ట్గా. ఈ దమ్ము ఉండాలి ఈ ప్రార్థన చేయడానికి ఎవరికైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. అంత దమ్ము గల ప్రార్థన కాబట్టే గుమ్మం దాటకుండానే యెషయాని వెనక్కి పంపించాడు దేవుడు. బాబు వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ అతనికి పెంచు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులుగా మనం కూడా బిడ్డలకు చెప్పాలి, వారికి నాయన ఈరోజు ప్రార్థన చేస్తే ఇది నీకు రేపు ఉపయోగపడుతుందిరా. ప్రార్థన చేయలేని ఆ రోజు, మంచం మీద దిగలేని ఆ రోజు నీకు ఈ ప్రార్థన ఉపయోగపడుతుంది. ఒకసారి చూడరా, ప్రార్థన చేయరా, మోకరించరా, నేను చేయలేకపోతున్నాను, నువ్వు చేయరా అని చెప్పగలిగితే, వారిని ప్రార్థనలో పెంచగలిగితే, ఈ భక్తి అనే ఆస్తిని వారి ఒడిలో వేస్తే దేవాది దేవుడు చెప్తాడు కదా, 1000 తరాల వరకు ఈ భక్తి కాపాడుతుంది అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, సంవత్సరాలు కాదు, 1000 తరాలు. మనిషి మ్యాక్సిమం చూస్తే 4 తరాలు చూడగలడండి, కానీ 1000 తరాల వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అటువంటి కృప కావాలి అంటే మరి పిల్లల్ని భక్తిగా పెంచాలి. సమయం ఉన్నప్పుడే ఎక్కువ కాలం దేవుడితో గడపాలి. సమయం ఎక్కడ ప్రార్థన ఉన్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ వాక్యం ఉన్నా సమయాన్ని వ్యర్థం చేయకూడదు. స్తుతించాలి. స్తుతిలోనే మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ప్రార్థన కంటే ప్రత్యేకంగా సమయం కావాలి, కానీ స్తుతించడానికి సమయం అక్కర్లేదు. ఏ పని చేస్తున్నా, డ్రైవింగ్లో స్తుతి చేయొచ్చు, వంట చేస్తున్నప్పుడు స్తుతి చేయొచ్చు, చివరికి సాయి గారు చెప్తుంటారు కదా, బాత్రూంలో కూర్చున్నప్పుడు కూడా స్తుతి చేయొచ్చు. దేవుడికి అసహ్యమైనది ఏదీ లేదు. పాపం ఒక్కటే ఆయనకు అసహ్యమే, ప్రాంతం కాదు. కాబట్టి స్తుతించి మరి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా.